ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో ఏలూరుకి దగ్గరలో హిమడోలుకి దగ్గరలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి. పెద్ద తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడ మొక్కులు తీర్చుకోవడము పూర్వకాలం నుంచి ఉన్నది. ఇది తూర్పు గోపురం. అలాగే అన్ని వైపులా గోపురాలు ఉన్నాయి. పురాతనమైన దేవాలయము. దీని చరిత్ర ఏంటంటే దశరథ మహారాజు కాలం నాటిది. అప్పట్లోనే దశరథుడు దర్శనం చేసుకున్నాడని చెప్తారు. ఇక్కడ ద్వారకా తిరుమల అనే పేరు ఎందుకు వచ్చిందంటే ద్వారకుడు అనే మహర్షి ప్రతి సంవత్సరం తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేవారట. కానీ ఆయన పెద్ద వయసు అయిపోయిన తర్వాత నేను వెళ్ళలేని స్వామి అని ఇక్కడ ఈ కొండ మీద తపస్సు చేశారట. చేస్తే స్వామి ప్రత్యక్షమై నేను పలానా పుట్టలో ఉన్నాను, తీసి నువ్వు దర్శనం చేసుకో అని చెప్పారు. ఆ విధంగా ఆ వాల్మీకం నుండి అంటే పుట్ట నుంచి స్వామిని తీసి ఇక్కడ ఆయన ప్రతిష్ఠించారు. పుట్ట నుంచి స్వయంభూగా వచ్చాడు స్వామి స్వయంభూ. అయితే పాద దర్శనము నీది ఎప్పుడు నాకు కావాలి అని మహర్షి ద్వారకుడు అడగడం జరిగింది. కాబట్టి ద్వారకుడికి పాద దర్శనం. మన భక్తులందరికీనేమో పైభాగం మాత్రం అంటే హాఫ్ ఫోటో లాగా పైభాగం మాత్రమే మనం దర్శనం చేసుకుంటాం. అది స్వయంభూ విగ్రహం. అది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ విగ్రహానికి ఎప్పుడు కూడా అభిషేకం చేయరు. ఎందుకు అభిషేకం చేయరంటే స్వామి పుట్టలోంచి వచ్చారు. ఆ పుట్ట ఇంకా కింద పాదాల కింద పుట్ట ఉంటుందట. అభిషేకం చేస్తే పుట్టలో ఉన్న చీమలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇప్పటికీ అభిషేకం చేయరు. అది ఇక్కడ ప్రత్యేకత. అయితే సగం మాత్రమే కనిపిస్తాడు అనుకున్నాం కదా, స్వామి సగం మాత్రమే ఉంటారు. కింద భాగము మనకు కనపడరు. ఓన్లీ ద్వారకుడికి మాత్రమే పాద దర్శనం. అందుకని రామానుజాచార్యులు వారు ఏం చేశారంటే శేషపాన్పు మీద శ్రీమన్నారాయణుడు, ఇక్కడ శ్రీకృష్ణ తులాభారం, రుక్మిణి తులసి ఆకుతో చేసింది. ఇక్కడ విశ్వరూప దర్శనం. అర్జునుడికి మహాభారతం మధ్యలో, కురుక్షేత్రం మధ్యలో విశ్వరూప దర్శనం ఇస్తున్న శ్రీకృష్ణుడు. రామానుజాచార్యులు ఈ క్షేత్రానికి విచ్చేసినప్పుడు ఆయన ఏం చేశారంటే పాదదర్శనము అందరికీ కలగాలి అని చెప్పి ఇంకొక విగ్రహాన్ని, సగం కనిపించే స్వామి వెనకాల ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆయన సంపూర్ణ దర్శనము అందరికీ ఇస్తారనమాట. ఆ విధంగా ఒకే శిఖరం కింద ఒకే గర్భగుడిలో రెండు మూర్తులు కలిగి ఉండడం కూడా ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత.